సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు, ఆ వాక్యపు అంశాలు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడానికి, సరిపోల్చుకోవడానికి, సవరించుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచికలు బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. దేవుని వాక్యం యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అనుగ్రహించబడ్డ మరి ఆధ్యాత్మిక సూచనలు కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆయన రాకడ ప్రత్యక్షతలో మనం సజీవులుగా ఉండాలి అన్నది దేవుని సంకల్పం కనుక దాని కొరకై ఆయన లేఖనాల్లోంచి మనకు పాఠంలో నేర్పిస్తున్నాడు కనుక ఆలకిద్దాం, దేవుని అనుసరిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేక ఆధ్యాత్మిక పాఠములు బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ దినం ప్రభా మరొకసారి నీ లేఖనాలు పట్టుకొని ప్రభా ప్రార్థిస్తుండగా, ధ్యానం చేస్తుండగా నీ సన్నిధి ప్రసంత కృమ్మరింపచేయమని వేడుకుంటూ మీరే మాతో మాట్లాడమని, మా జీవితాల్లో నీ ఎదుట తెరిచిన పుస్తకాలు గనుక ఆ పుస్తకాల్లో ప్రభా ఏవైతే తుడిపివేయబడాలో అవి తుడిపివేయబడినట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దావీదు దూతల చేత ఆమెను పిలవనంపించెను. దావీదు దూతల చేత ఆమెను పిలవనంపించెను. స్నేహితులారా, గత 2-3 దినాలుగా ఈ దావీదు బెత్షెబా అనుభవాన్ని, ఆ నేపథ్యాన్ని ధ్యానం చేస్తూ మనం వచ్చాం. మరి ఈ నేపథ్యంలో ఈ దినము కూడా కొన్ని అంశాలు మరి దావీదు జీవితం నుంచి మనం జ్ఞాపకం చేద్దాం. యుద్ధము జరుగుతుండగా దావీదు యుద్ధ భూమిలోంచి ఇంటికి వచ్చాడు. యుద్ధం మధ్యలో ఎందుకు వచ్చాడంటే బహుశా అలసిపోయి ఉండవచ్చు, విశ్రాంతి కొరకు ఉండవచ్చు, లేదా దావీదు యొక్క ఆవశ్యకత అక్కడ లేదు అన్న భావన కలిగి ఉండవచ్చు, లేదా యోవాబు అతని సైన్యాధ్యక్షుడు, అతను ఎవరంటే దావీదు సోదరి కుమారుడు, సిరియా కుమారుడు. సో మేము చూసుకుంటాంలే అని పంపించి ఉండవచ్చు. వసంతకాలమున రాజులు యుద్ధము చేయుచుండగా అనే మాట వాడబడింది. ఇట్ వాజ్ అ సీజన్ ఆఫ్ వార్. అండ్ దావీదు ముఖ్యంగా రాజ్యాన్ని స్థిరపరచాలి కాబట్టి చుట్టుపక్కల శత్రులందరినీ ఓడించి స్వాధీనపరుచుకుంటున్నాడు. అంతకుముందు 10వ అధ్యాయంలో అమ్మోను రాజు మృతి పొందినప్పుడు అతని కుమారుడు హానూన్ చేసిన ఒక ఘోరమైన క్రియను బట్టి అమ్మోనీల మీద యుద్ధానికి వెళ్ళడం, ఆ యుద్ధంలో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో దావీదు ఒక స్త్రీని చూచాడు. ఆ మిద్దె మీద ఆయన పచారు చేస్తుండగా, సో రాజకోటకు సమీపముగా ఆమె ఎందుకు ఉంది, ఆమె గృహం ఎందుకుంది, ఆమె ఇల్లు ఎందుకుంది? బహుశా ఒక కారణం ఏంటంటే హిత్తీయులు, నేను చెప్పాను కాబట్టి హిత్తీయులు రాజుకు చాలా అనుకూలుగా ఉన్నారు కాబట్టి, అంతరంగికులుగా ఉన్నారు కాబట్టి, ఒక విధంగా చెప్పాలంటే అంతరంగ రక్షణ దళములో ఈ హిత్తీయులు రాజును అనగా దావీదును కాపాడే వారుగా ఉండి ఉండవచ్చు. అనగా రాజమందిరంలో రాజ సంరక్షణ భటులుగా వీరు ఉండవచ్చు. అవసరమైనప్పుడు యుద్ధాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో నేను మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో చెప్పాను. దావీదు సౌలునకు భయపడి పారిపోతున్నప్పుడు అతనితో పాటు ఉన్న వాళ్ళు హిత్తీయులు కూడా ఉన్నారు. దావీదును వెంబడించిన వారు, అతని శ్రమల్లో వెంబడించిన వారు హిత్తీయులు కూడా ఉన్నారు. కాబట్టి రాజా
కోటకు ఆనుకొని ఈ సేవకుల గృహాలు ఉండి ఉండవచ్చు. రాజకోటకు ఆనుకొని, ఎందుకంటే వారు రాజుకు సమీపముగా ఉండాలి కాబట్టి ఆ గృహాలు. సో ఆ గృహాలు కూడా కొద్దిగా దగ్గరగా ఆ ప్రహారీ గోడకు ఆనుకుని ఏదో రీతిగా ఉండి ఉండవచ్చు. కాబట్టి అతను చూడకూడని దృశ్యాన్ని తాను చూచాడు. చూడకూడని దృశ్యాన్ని చూచాడు. ఇక్కడ దావీదు శోధించబడ్డాడా, అందుకే శోధనలో పడ్డాడా అంటే దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా ఉంది. దేవుడు కీడు విషయమే శోధించడు. యాకోబు పత్రికలో మనకు ఆ మాట కనబడుతుంది. ఒకసారి జ్ఞాపకం చేస్తాను, చూపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. ఆయనను ఎవరిని శోధింపడు గనక ఎవడనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ఇక్కడ పైరస్మోస్ అనే మాట, టెంప్టేషన్ అనే మాట. ఈ టెంప్టేషన్ అనే మాట పర్యాయ వివిధ రీతులుగా అనగా టెంప్టెడ్, లేకపోతే టెస్టెడ్ ఆర్ ట్రయల్ అనగా శ్రమపరచబడ్డాడని, మరి పరీక్షించబడ్డాడని, శోధించబడ్డాడు అని వివిధ భావాలు ఈ పైరస్మోస్ అనే గ్రీక్ వర్డ్కి కలుగుతుంటాయి. సో ఇక్కడ వ్రాయన ఈ మాటలో దేవుడు ఎవరిని శోధించడు, ముఖ్యంగా కీడు విషయమే శోధించడు. కాబట్టి దేవుని చేత శోధింపబడుచున్నారు అనే మాట. సో గాడ్ విల్ నెవర్ టెంప్ట్ us to do evil. Sometimes he may test us. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చాలా ప్రాముఖ్యమైన 3 అంశాలు కనబడతాయి. పరలోకమందున మా తండ్రి అంటూ ప్రార్థన చేస్తూ, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, శోధంలో పడకుండా కీడు నుంచి మమ్మల్ని తప్పించండి. శోధంలో పడకుండా, ఇంకొక తర్జుమాలో శోధంలోనికి తేక అనే మాట కూడా వాడుతుంటారు. అనగా ఆ శోధన, ఆ ఎన్విరాన్మెంట్ నా జీవితంలో ప్రవేశించకుండా, ఎందుకంటే నేను బలహీనుని కాబట్టి, నేను ఈ పాప సంబంధమైన ప్రభావిత పెంపకంలో పెరిగాను కాబట్టి, ఆ శోధించబడే ఆ ఎన్విరాన్మెంట్లో బహుశా నేను జారి పడిపోతానేమో. కాబట్టి ప్రభువా, ఆ శోధన స్థితిగతులు నా జీవితంలో రానివ్వద్దు అంటే. లీడ్ us not into temptation అంటే లీడింగ్ ఇంటూ టెంప్టేషన్ అని కాదు, పాపంలోకి శోధనలోకి పంపించడం కాదు. అసలు ఆ పరిస్థితి నాకు రాకుండా నా చుట్టూ కవచాన్ని వేయి, ఆ ఎన్విరాన్మెంట్లోకి, ఆ స్థితిలోకి నాకు రాకుండా. సో డోంట్ లెట్ మీ గో ఇన్ టు ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది టెంప్టేషన్. సో క్షమాపణ అడగాలి, ఆహారం అడగాలి, వాటితో పాటుగా శోధన జయించగల శక్తిని కూడా నాకు ఇవ్వాలి. శోధన జయించాలి. ఇక్కడ దావీదు శోధించబడ్డాడా, లేకపోతే ఆమె ఆ స్నానం చేస్తున్నప్పుడు దావీదు చూడడం అనేది ఒక శోధనగా అందించబడిందంటే శోధించబడటానికి అవకాశం లేదు. దావీదు పరిస్థితి అప్పటికి, అనగా ఆ సమయానికి దావీదు యొక్క పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయం చూడండి. 2 Samuel 3rd chapter 2nd verse. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్మోను అను అతని జ్యేష్ఠ కుమారుడు, ఎజ్రాయిలు అహనోయిము వల్ల పుట్టెను. కిల్యాబను 2వ వాడు, కర్మేయలు నాబాలు మరియు అబీగయేలు వల్ల పుట్టెను. 3వ వాడిని అబ్షలోము గెషూరు రాజుగు తల్మై కుమార్తె మయకా వల్ల పుట్టెను. 4వ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడు షెపత్యా అబీటను వలన పుట్టెను. 6వ వాడు ఇత్రేయిము దావీదుకు భార్య ఎగ్లా వల్ల పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదుకు పుట్టారు. అప్పటికే 6 భార్యలు. వీరు కాకుండా మరొకరు ఉన్నారు, మీకాల్. దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు కాబట్టి ఆమె గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో హీ హాజ్ ఆల్రెడీ 7 wives.
కాబట్టి అతడు బెత్షెబాను చూచి శోధించబడ్డాడు, లేకపోతే శోధనలోకి నడిపించబడ్డాడు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. హీ వాజ్ నాట్ టెస్టెడ్, హీ వాజ్ నాట్ టెస్టెడ్, బట్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది మైండ్ ఆఫ్ లస్ట్. He entered into he invited the mind of the lust, though he has 7 wives already. సో దావీదులోని పాజిటివ్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు మాట్లాడుకోవటానికి, ప్రసంగించడానికి మనకు కనబడుతుంటాయి. కానీ ఈ నెగిటివ్ షేడ్స్ కూడా మనకు అందించబడ్డాయి. ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను, 1 కొరింథీయులు 10:11 ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటగా ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఒక రాజుగా ఉండి అనేక మంది భార్యలను కలిగి ఉన్నప్పటికీ, ఆ తర్వాత నాతాను ద్వారా హెచ్చరిక చేయబడ్డప్పుడు దేవుడు అంటాడు, స్పష్టంగా చెప్తాడు ఆ ప్రవక్త ద్వారా, నీకు ఇంకా కావాలంటే ఇచ్చి ఉండేవాడిని కదయ్యా, ఊరియా భార్య ఎందుకు తీసుకున్నావంటే, నీకు ఇంకా కావాలంటే. సో స్పష్టంగా వ్రాయబడ్డ మాట. సో హీ వాజ్ నాట్ టెస్టెడ్ ఆర్ టెంప్టెడ్, హీ ఇన్వైటెడ్ ద లస్ట్ ఇన్ టు హిస్ హార్ట్. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది. సో ఈ హృదయంలో దేవుణ్ణి స్థిరపరుచుకున్నప్పుడు ఆ దేవుడు నిన్ను కట్టడి చేస్తాడు. బహుశా ఈ సమయానికి దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. యూదా జాతి మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ అందరూ కూడా తమ మీద రాజుగా చేసుకున్నారు. అలాగే వివిధ ప్రదేశాలకు వెళ్ళి యుద్ధం చేశాడు. వెళ్ళిన ప్రతి ప్రదేశంలో యెహోవా అతని కాపాడుచుండని రాయబడింది. గతంలో మనం ధ్యానం చేశాం. అతడు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా యెహోవా అతన్ని కాపాడుచూ ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనిని కాపాడుతున్నాడు. ఇంకా మనము ఆ డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే, దేవుడు అతన్ని అభిషేకించినప్పుడు, సౌలు దగ్గర దావీదు ఉన్నప్పుడు, సౌలులోనికి దురాత్మ వచ్చింది. దావీదుల మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కాలంలో దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చిందన్న మాటలు కనిపించలేదు. యెహోవా అతన్ని కాపాడుతూ ఉండెను, అతడు ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఈ కాపాడబడుతున్న అనుభవాల మధ్య ఎటు వెళ్ళినా విజయం వస్తుంది. కాబట్టి ఆల్రెడీ రాజు అయ్యాడు, కోట నిర్మించుకున్నాడు, మందసాన్ని తెచ్చుకుని ప్రక్కనే పెట్టుకున్నాడు, యుద్ధాలు జరిగించాడు, విజయాలు సాధించాడు. కాబట్టి అక్కడ అతనికి దేవుడు కనిపించలేదు. ఆ విజయాల పరంపర మధ్య ఒక రకమైన అహం పెరిగి ఉండవచ్చు. మనం కూడా మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి చాలా సమీపంగా ఉంటాం. ఏ తప్పు చేయాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, దేవుడు మనకు కావాలి. కాబట్టి ఎదిగే కొలది ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా ఎదిగే కొలది వాటి మధ్య మనం ఇరుక్కుపోతాం. వాటి చక్రబంధంలో మనం ఇరుక్కుపోతాం. ఆ చట్రంలోంచి మనం బయటికి రాలేము. కాబట్టి ఆ చట్టంలో ఇరుక్కుపోయి మనం ఇరుక్కొని పోయాం. కాబట్టి మనకు దేవుడు ఆ చట్టానికి వెలుపల ఉంటాడు. కొంతమందికి అధికార గర్వం ఉంటుంది, కొంతమందికి ఆర్థిక గర్వం ఉంటుంది, కొంతమందికి పదవి వ్యామోహం, పదవిని బట్టి అహంకారం ఉంటుంది. కాబట్టి వీటి మధ్య మనం ఎప్పుడైతే ఇరుక్కుపోయి బానిసలం అవుతామో దేవుడు మనతో ఉండడు, వెలుపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు ద వన్ హూ హాస్ ద సోర్స్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్, ద వన్ హూ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు
ఆయనకు ప్రాధాన్యత లేని స్థలంలో ఆయన ఉండడు. కాబట్టి సౌలు దగ్గర ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినని రాయబడింది. మరి అతని మీదకి ఆ యెహోవా ఆత్మ బలముగా వస్తే ఈ తప్పు చేసి ఉండేవాడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అతని సౌలును యెహోవా ఆత్మ విడిచెను, దురాత్మ వచ్చిందని అక్కడ స్పష్టంగా రాయబడింది. ఇక్కడ అస్పష్టంగా మనం గ్రహించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, అతడు ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, కోట నిర్మించుకున్నాడు, అందరి మీద రాజు అయ్యాడు, రాజ్యాలు జయిస్తున్నాడు, యుద్ధాలు జయిస్తున్నాడు, సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, పట్టపగలు నిద్రపోతున్నాడు. ఇవన్నీ కూడా అతని భౌతిక ఆకర్షణలకు అవకాశం. కాబట్టి అప్పటికీ 7 భార్యలు, వారి ద్వారా బిడ్డలు ఉన్నారు. మరొక స్త్రీకి ఆయన ఆకర్షణకు లోన్ అవడానికి అవకాశం లేదు. బట్ హి హస్ కాట్ విత్ లస్ట్. అది దేవుని మనసును ఎంతగా గాయపరిచి ఉంటుందో ఆ తర్వాత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయొచ్చు. మన జీవితాలను కూడా ఒకసారి ఆలోచించాలి. హౌ క్లోజ్ వీఆర్ when we are empty, how close we are to God when we are nothing, how far we are to God when we have everything. ఆలోచించాం. మనము జీరోగా ఉన్నప్పుడు దేవుడు మనకు హీరో. ఆయన మనలోకి వచ్చి, మన మధ్యకి వచ్చి మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఆయన ఎవరో ఎరుగని రీతిగా ఆయనకి వ్యతిరేకమైన ప్రవర్తిస్తూ ఆయన హృదయాన్ని గాయపరుస్తుంది. ఇవన్నీ కూడా నేను మరలా చెప్తున్నాను. కొరింథీ పత్రిక 1 పత్రిక 10-11 రాయనట్టుగా యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి. ఒకవేళ ఇటువంటి చక్రబంధంలో నీవు నేను ఉన్నట్లయితే బుద్ధి తెచ్చుకుందాం, మారదాం, ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, ఈనాటి వాక్య భాగం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు స్తుతులు చెల్లిస్తూ, దావీదు ఆ రీతిగా మరి పాపములో పడిపోవటానికి గల కారణం ప్రభా తనకు లేక కాదు, లేనివాడు దొంగతనం చేస్తే ఆకలిని బట్టి చేస్తాడు, కానీ ఉన్నవాడు దొంగతనం చేస్తే వాడి అహంకారాన్ని బట్టి చేస్తాడు. మరి అనుభవాల మధ్య దావీదు యొక్క చరిత్ర మా ముందు ఒక దర్పణంలాగా ఉంచారు. మమ్మల్ని మేము చూచుకోవటానికి, సరిపోల్చుకోవటానికి, సవరించుకోవటానికి అతని జీవితం మా ముందు ఒక అద్దం. ఆ అద్దంలో మా జీవితాన్ని క్రమపరచుకోవటానికి మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.